దసరా నవరాత్రుల్లో 6వ రోజు ప్రత్యేక నైవేద్యం ఏంటో తెలుసా? గుడాన్నం. మనం లలిత సహస్రనామాల్లో వింటూ ఉంటాం గుడాన్న ప్రీత మానస అని. అంటేనే మనకు తెలుస్తుంది అమ్మవారికి గుడాన్నం అంటే ఎంత ప్రీతో. అలాగే దీన్ని బెల్లపు అన్నం అని కూడా అంటారు. అంటే దీన్ని మనం ఓన్లీ అన్నం, నీళ్లు, బెల్లంతో మాత్రమే తయారు చేస్తాం, ఎలాంటి పాలు వేయం. కాబట్టి దీన్ని బెల్లపు అన్నం అని కూడా అంటారు. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. సో ఇది ఎలా తయారు చేయాలో ఈరోజు మనం నేర్చుకొని అమ్మవారికి సమర్పించి ఆవిడ కరుణా కటాక్షాలని మనం పొందుదాం. హాయ్ బిజీబీస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్ రైస్ వేసుకొని బాగా కడుక్కోవాలి. ఏ కప్తో వేసినా పర్లేదండి, బట్ అన్నిటినీ అదే కప్తోనే మనం కొలుచుకోవాలి. వీటిని బాగా కడిగిన తర్వాత 1 కప్పు రైస్కి 3 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి, లేదా 4 విజిల్స్ అయినా పర్వాలేదు. అన్నం మెత్తగా ఉడకాలి. పక్కన ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్ రైస్ వేసాం కదండి, అదే కప్తో 3 కప్పులు బెల్లం వేసి 1 కప్ వాటర్ పోయాలి. బెల్లం ఎక్కువైపోతుందేమో అని అస్సలు అనుకోవద్దండి, ఎక్కువ బెల్లం పడుతుంది. ఎందుకంటే ఓన్లీ మనం నీళ్లతో వండుతున్నాము, నీళ్ళు చప్పదనం పోవాలి అంటే బెల్లం ఎక్కువ పడుతుంది. సో ఇది వేసి దాన్ని కరిగించాలి. అన్నం ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా మెదుపుకోవాలి, బాగా మెదిపేయాలి. అలాగే మనం పాకం చూస్తే కనుక చూడండి, పాకంలాగా పట్టకూడదు. కరిగిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది స్టవ్ పైన. ఈ కరిగిన నీళ్ళని మనం ఆల్రెడీ మెదుపుకున్న అన్నం ఉంది కదండి, అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక లాంటివి ఉంటే ఆగిపోతాయి. సో మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా బెల్లం అన్నం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి, లేకపోతే గడ్డల్లాగా ఉండిపోతుంది. ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యి వేస్తూ దీన్ని బాగా ఉడికిస్తాం. కొంతమంది నెయ్యి అంతా ఒకేసారి వేసేస్తారండి, అట్లా వేయకూడదు. కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం ఆగి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని అట్లా మనం నెయ్యి వేస్తూ కలుపుతూ దాన్ని మగ్గించాలి. ఇది మీరు ఎంత బాగా మగ్గిస్తూ ఉంటే అంత టేస్ట్ వస్తూ ఉంటుంది. కలర్ కూడా మనకి మంచి కలర్ వస్తుంది. సో ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఎప్పటి వరకు చేయాలి అంటే మనం నెయ్యిని అన్నం వదిలేస్తూ ఉంటుంది, అట్లా వదిలేసే వరకు మనం ఇలా వేసి కలుపుతూనే ఉండాలి. చూడండి, నెయ్యి పక్కన అంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచీ పొడి, అలాగే కొంచెం పచ్చకర్పూరం, ఇది వేస్తేనే దీనికి టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా నలిపి వేయాలి, వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసుకొని బాగా వేయించాలి. ఈ కిస్మిస్లు మనకి రౌండ్గా బాల్స్ లాగా అయ్యే వరకు వేయించాలండి, అప్పుడు ఇవి బాగా వేగినట్టు. బెల్లం అన్నం ఎంత మధురంగా ఉంటుందో మన జీవితాలు కూడా అంత మధురంగా, అంత తీపిగా ఉండాలనే మనం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తాము. అన్నం చూడండి ఎంత బాగా అయ్యిందో. ఇది అసలు అన్నం అని కూడా అనుకోరు ఎవ్వరు. అందులో మనం ఇది వేసేసి జీడిపప్పుల్ని బాగా కలిపేసుకుంటే అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం సిద్ధమవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ముందుగా మీరు కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. మిగతా రోజువారీ నైవేద్యాల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. రేపటి నైవేద్యం రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.